ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై అయితే చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ఫ్రై అయితే వైట్ రైస్లోకి, అలానే సాంబార్, రసం, చపాతీస్లోకి ఎందులోకైనా బాగుంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ముందుగా నేను ఇక్కడ ఇలా ఒక పెద్ద సైజ్ కాలీఫ్లవర్ని అయితే తీసుకుంటున్నానండి. ఇందులో ఇప్పుడు మనమైతే ఇలా ఫ్లోరెడ్స్గా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ దాకా కాలీఫ్లవర్ ముక్కలను అయితే కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ఉడికించుకోవడానికి స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అయితే యాడ్ చేసేసుకోవాలండి. మనకు కాలీఫ్లవర్లో సన్నగా ఉండే పురుగులు అవన్నీ ఉంటాయి కదండి. ఇలా బాయిల్ చేసుకోవటం వల్ల ఆ పురుగులన్నీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని చేసుకోవటం వల్ల ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇలా ఒక 80 to 90% దాకా కాలీఫ్లవర్ ముక్కలు అయితే మనము ఉడికించుకోవాలండి. మరి మెత్తగా ఉడికించుకోకూడదండి. ఒక 90% కుక్ అయితే సరిపోతుంది. ఇలా ఉడికిన వెంటనే మనమైతే వాటర్ నుంచి డ్రైన్ ఆఫ్ చేసేయాలండి కాలీఫ్లవర్ ముక్కలు. తర్వాత ఇలా పైన నుంచి కొద్దిగా కోల్డ్ వాటర్ యాడ్ చేసేసామంటే కాలీఫ్లవర్ కుక్ అవటం అయితే స్టాప్ అయిపోతుంది. చూసారా, ఇలా మొత్తం అయితే డ్రైన్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే ఒక పెద్ద సైజ్ తీసుకున్నానండి నేను. అవి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇందులోనే ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు అయితే క్రష్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ టమాటోని తీసుకున్నానండి. ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలి, టమాటోస్ కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తొందరగా ఫ్రై అవటానికి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల తొందరగా ఫ్రై అవుతుందండి మనకు ఆనియన్స్, టమాటోస్ అవన్నీ. ఇప్పుడు ఇవి మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో కారంకి అయితే మనము పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తున్నాము. సో కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని అలానే కొద్దిగా ధనియాల పొడి, అలానే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ జస్ట్ ఫ్లేవర్స్ కోసమేనండి, ఈ ధనియాల పొడి, గరం మసాలా అయితే. అలానే టేస్ట్ కోసం కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం వద్దు అనుకుంటే కంప్లీట్గా పెప్పర్ పౌడర్తో కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అయితే యాడ్ చేసేసుకోవాలండి. కాలీఫ్లవర్ విరిగిపోకుండా స్లోగా కలుపుకోండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఫర్దర్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ దాకా మనము మగ్గించుకోవాలండి. అప్పుడే మనకు మసాలా ఐటమ్స్ అన్నీ కాలీఫ్లవర్ ముక్కలకి చక్కగా పడుతుంది. చూసారా, అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మన ఛానల్లో ఇలాంటి సింపుల్ సైడ్ డిష్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి. బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోగలిగే రెసిపీస్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. అంతే అండి, ఇలా బాగా కలుపుకున్నామంటే రెడీ అయిపోయింది. మన కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ రెసిపీ అయితే రైస్లోకి అలానే చపాతీస్లోకి కూడా చాలా బాగుంటుందండి.
సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఫర్దర్ నేను పెట్టే వీడియోస్కి అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి.